భగవంతునికి మనం ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాము. నిజానికి అవన్నీ భగవంతుడు స్వీకరిస్తాడా? ఇది ఒక శిష్యునికి వచ్చిన సందేహం. ఆ సందేహానికి గురువు ఎలా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం. ఒక గురుకులంలో గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకునేవారు. వారిలో ఒక పిల్లవాడికి దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడా అని సందేహం వచ్చింది. గురువుగారికి ప్రశ్న వేశాడు. దానికి సమాధానం ఏమీ చెప్పకుండా ఆగిపోయాడు. ఆ ప్రశ్నను పక్కన పెట్టి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు పాఠం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శ్లోకాన్ని చెప్పాడు. పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోమని చెప్పి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్న అడిగిన శిష్యుని దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడగగానే నేర్చుకున్నాను గురువుగారు అని వెంటనే పద్యాన్ని అప్పచెప్పాడు.